లిటరేచర్ ఉంది స్లైడ్ ఒకసారి స్లైడ్ దేవుడు లిటరేచర్ ఏం చెప్తున్నారా రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటే ఆ అంశం పైన ఇదివరకే రాసిన పుస్తకాలు పేర్లు రావాలి. మీరు ఆల్రెడీ ఉన్న లిటరేచర్ని మీరు రివ్యూ చేస్తున్నారు, ఎవరు ఏం రాస్తారు అనేసి. అలాంటప్పుడు ఆథర్ పేరు, పుస్తకం పేరు, ఎప్పుడు పబ్లిష్ అయింది, ఆ డీటెయిల్స్ కావాలి. సార్ ఆల్రెడీ రిఫరెన్స్ లో చేసినాం సార్. టైటిల్ మార్చుకోవాలి. రివ్యూ లిటరేచర్ కింద ఇన్ఫర్మేషన్ ఏముండాలి సాగు చేసినట్టు ఉండాలి. మీరు ఎలిమెంటల్ మొత్తం విలేజ్ చేసిందా, ఎలిమెంటల్ కిలా మాత్రమే చేసిందా? సార్ ఎలిమెంటల్ ఫోర్ట్ ఒక్కటే కదా సార్? విలేజ్ ఫోర్ట్ రెండు. విలేజ్ లో ఫోర్ట్ తో పాటు టెంపుల్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో మొత్తం విలేజ్ లో ఉన్న అన్ని తీసుకొని చేసిందా, లేకపోతే ఓన్లీ ఎలిమెంటల్ కిలా మాత్రమే చేసిందా? విలేజ్ లో ఉన్న కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కదా సార్, అవి కూడా చేసింది. ఎగ్జాంపుల్ దోమినా, నాగన్న స్టెప్, వెంకటేశ్వర టెంపుల్, ఇవన్నీ కిలాలో కాదు, బయట జస్ట్ మీరు సార్ ఇందాక చూసినట్టు ఆంజనేయ స్వామి స్కల్ప్చర్ ఉంది సార్, అదొకటి మాత్రమే టెంపుల్ లో ఫోర్ట్ లో ఉంది. మిగతావి నాగన్న బావి కానివ్వండి, లేదంటే సెపరేట్ ఉంది. కొంచెం ముందు ఉన్నటువంటిదే కదా అది. బయటికి స్కూల్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్ దోమినా. ఇప్పుడు ఎల్లగంతుల అని పేరు ఎందుకు వచ్చింది సార్? ఒక సేజ్ ఏం చేస్తారంటే తను మెడిటేషన్ చేస్తుంటుంటే వజ్రాల వ్యాపారులు వెళ్తారు సార్. అంటే అప్పుడు ఈ మాంక్ అడుగుతారు అదేంటి అంటే, దొంగలకి భయపడి ఇవి తెల్ల కందులు అని చెప్పేసి చెప్తారు, వజ్రాలు అని చెప్పకుండా. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసేసరికి అవి నిజంగానే తెల్ల కందులుగా మారిపోతాయి. అది యూజ్ చేస్తూ చేస్తూ తెల్ల కందుల నుంచి వెలుగందులు వచ్చింది, వెలుగందుల నుంచి నా వీటిస్ కాలేజ్ ఎలుగందులు. మీ ప్రైమరీ సోర్స్ ఏంటి సార్? సార్ వీ హ్యావ్ గైడ్ ఇన్ ఎలిగందల్ విలేజ్. తను అక్కడే పుట్టి పెరిగారు, తుమ్మూరి రామ్మోహన్ రావు గారు. అంటే వాళ్ళ ఫాదర్ టీచర్, తను అన్ని ఏమంటే సేకరించి పెట్టారు. సో అదొకటే యూజ్ చేశారా? దాని సోర్స్ ఏంటి? సార్ తెలంగాణ 19th century అనే బుక్ లో సార్ రామచంద్ర రెడ్డి అని తాళపల్లి మనోహర్ గారు. హిస్టరీ ఆఫ్ కరీంనగర్ అనేది రామాయణాలు ఒక బుక్ రాసింది చూడలేదు? రామాయణ రాసింది కరీంనగర్ జయశక్తి రమణయ్య సార్. హిస్టరీ ఆఫ్ కరీంనగర్ అది కూడా తీసుకున్నాం సార్. జయకిషన్ సార్ బాగా వర్క్ చేసిన దీనిలో మీద. జయకిషన్ సార్ తెలుసా? ధర్మపురికి సంబంధించిన జయకిషన్ సార్. మీరు ఆ ఫోటో మీద ఉన్నాయి, అవి ఉన్నాయి కదా ఫిరంగి, దాని మీద బాగా వర్క్ ఎక్స్టెన్షన్ చేసింది. బాగా మీరు అది చూసింటే ఇంకా బాగా వచ్చింది సార్. అయితే సరే ఇప్పటికి కూడా దాని కూడా తుప్పటైనా దాని కరెక్ట్ రికగ్నిషన్ లేదు. అసలు దాని మీద రాయల్ అకాడమీ ఆఫ్ ఇది ఇంగ్లాండ్ తోటి ఒక ప్రాజెక్ట్ చేసింది. ఇవన్నీ అందులో ఉన్నాయి, సైంటిఫిక్ రీసెర్చ్ చేసి. ఈ ఫోర్ట్ కాకతీయ కాలం నుంచి కూడా ఉందా? సార్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనం చేస్తే పిల్లర్స్ ఏమో హిందూ ఆర్కిటెక్చర్ ఉంది, ఆర్చెస్ అన్ని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. సార్ అక్కడ ఎట్లా అంటే చూసినా కూడా సార్ సెక్యులరిజం బాగా ప్రమోట్ చేసేస్తారు. ఎట్లా అంటే ఇన్సైడ్ మనం ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఇప్పుడు నార్మల్గా చూస్తే ఎక్కడైనా ముస్లిం డైనాసిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు హిందూ అనేది ధ్వంసం చేస్తారు. ఆ ధ్వంసం చేయకుండా సెక్యులరిజాన్ని మెయింటైన్ చేసుకుంటా రూలింగ్ చేసేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.